ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పెను ప్రభావం పడింది. దిగుమతులు తగ్గడం వల్ల మన దేశంలో ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోంది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌర సరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్ అక్రమార్కులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వ్యాపార అవసరాలకు మళ్లించిన, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన కఠిన చర్యలు తప్పవంటూ గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అక్రమార్కుల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్స్ విషయంలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైనా లేదా ఎవరైనా అక్రమంగా గ్యాస్ ను విక్రయిస్తున్నట్టు తెలిసినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1967 కు కాల్ చేయండి. బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వానికి సహకరించండి. అక్రమ అడ్డుకట్టలో తోడ్పడండి.